హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరుకి వెళ్తున్నాను ఛార్జింగ్ వైర్ అవి తీసుకురావడానికి. గ్యాస్ స్టవ్ కూడా రిపేరు అన్నీ తీసుకొద్దామని పోతున్నాను. రిపేర్ చేయించుకొని తీసుకొద్దామని స్టవ్ కూడా ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తున్నాను. కొంచెం ముందుకురా, ముళ్ళు ఉన్నాయి ఆడ పక్కన. ఇదే మా ఊరు రోడ్డు. ఇది హైవేలోకి వెళ్ళాలంటే ఈ రోడ్డు అన్నీ 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ వెళ్తే హైవే వస్తుంది మాకు. అక్కడ నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హైవేలోకి వెళ్ళాలి. ఇదే మా ఊరు. పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది వైట్ పెయింట్ వేసి ఉండే గోడ. నిపో ఫ్యాక్టరీ కడుతున్నారు లోపల, చుట్టూ కాంపౌండ్. దీని పక్కనే వచ్చి గురుకుల పాఠశాల ఉందండి. ఈ చెట్లలో ఉండేదే గురుకుల పాఠశాల. మీకు కనిపిస్తుంది, కొద్దిగా కనిపిస్తుంది, నేను బాగా తీయలేదు. ఇది ఈ ఎల్లో కలర్ పెయింట్ ఉంది కదా, దాని లోపలే గురుకుల పాఠశాల. వచ్చి బియ్యం పోరాలు. నెల్లూరు అయితే వచ్చేసాము. షాపులో ఇస్తున్నాము స్టవ్ తీసుకొచ్చి. షాప్ వచ్చేసి వెంకటరమణ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాము. 1000 రూపాయలు చెప్పారు సర్వీస్ చేయాలంటే. సరే అని మాట్లాడేసి రేటు మాట్లాడేసి ఇచ్చేసాము. 8 గంటలకు ఇస్తామని చెప్పారు. 8 గంటలకైతే పూర్తవుతుంది దీని పని అని చెప్పారు. సరే అని చెప్పాము. సరే అని బిల్లు కట్టేసి పోతున్నాము స్టవ్ ఇచ్చేసి. వివో సర్వీస్ సెంటర్కి వచ్చామండి. ఇది టోకెన్ ఇచ్చారు, తీసుకొని కూర్చోమన్నారు. కూర్చొని ఉన్నాము. చాలాసేపు వెయిట్ చేయాలంట. ఎంత టైం పడుతుందో తెలీదు, వెయిట్ చేయమన్నారు. ఈ సర్వీస్ సెంటర్లో అయితే కూర్చొని ఉన్నాము టోకెన్ తీసుకొని. ఫోన్ తీసుకునేటప్పుడేమో ఇన్ని కండిషన్లు పెట్టలేదు, కానీ ఛార్జర్ వైరుకి వారంటీ ఉంది, ఛార్జర్ వైర్ ఇవ్వండి అంటే మాత్రం ఇన్ని కండిషన్లు పెట్టారో ఇక్కడ కూర్చోబెట్టేశారు. మేమైతే మెయిల్ పెట్టున్నాము, వెయిట్ చేయండి, 7:30 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. మెయిల్ పెడితే అప్రూవల్ రావాలి, అప్రూవల్ రాగానే మీకు ఛార్జింగ్ వైర్ ఇస్తాము అన్నారు. సరే అని వెయిట్ చేసాము. ఈ లోపల ఫుల్ వర్షం పట్టేసింది బయట. అక్కడ నుంచి ఛార్జింగ్ వైర్ తీసుకొని నేరుగా మార్కెట్కి అయితే వచ్చేసాము. నేరుగా మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనుక్కుంటున్నాము. బయట అంతా ఫుల్ వర్షం వస్తుంది. మార్కెట్లో కూడా కొద్దిసేపు కరెంటు పోయింది. చీకట్లో ఇంకా ఏం కొనుక్కున్నామో కొద్దిగా కొనుక్కొని వచ్చేసాము బయటికి. స్టవ్ ఇచ్చిన పోయిన షాప్కి అయితే వచ్చేసామండి. తిరుక్కొని మళ్ళీ రిటర్ను. స్టవ్ రిపేర్ అయితే చేసాము, సర్వీస్ చేసాము. గ్యాస్ లీక్ అవుతుందేమో చెక్ చేసి ఇస్తాము అన్నారు. అందుకే కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము. మా ఆయన దగ్గర ఉండి పూర్తిగా చెక్ చేపిస్తున్నాడు. ఈ వీడియోలో జిఎం అని చెప్పేసి గోల్డ్ మెడల్ షాప్ కనిపిస్తుంది కదా, అక్కడే కొన్నాం మా ఇంటికి కరెంటు సామాన్ మొత్తం.
సీలింగ్ లైట్లు అన్నీ ఆ షాప్లోనే కొన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొత్తగా కట్టారంట. నేను కూడా ఫస్ట్ టైం ఇదే చూడడం. లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరులో కొత్తగా కట్టారంట. ఇక్కడే చూస్తున్నాను నేను కూడా. చాలా బాగుంది. తిరిగి రిటర్న్ అయితే బయలుదేరేసామండి. ఇంకా నెల్లూరు నుండి బయలుదేరేసాము ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడికే పొద్దుపోయింది. ఇక్కడే 8:30 అయిపోయింది టైము. మేము వెళ్ళేసరికి 10 అయిపోతుంది టైము. ఇదండి వచ్చేసాము. మా ఊరు వినాయక స్వామి విగ్రహము ఇదిగో ఇప్పుడే నిమజ్ఞానికి తీసుకెళ్తున్నారు. మాకు ఎదురొచ్చింది ట్రాక్టరు. వచ్చేసాము, ఇంటికైతే వచ్చేసాము. ఇంటికైతే వచ్చేసాము. ఆటోలో వస్తువులన్నీ దింపుకుంటున్నాము. ఇప్పుడు దాకా వినాయక స్వామి విగ్రహము ఊళ్ళో ఊరేగుతుందండి. ఉత్సవం జరుగుతుంది కదా, ఊరేగింపు జరుగుతుంటే టపాకాయలు బాగా పేల్చారు. మా రాము బాగా భయపడిపోయింది. మేము రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. డోర్ దగ్గరే కూర్చొని ఉంది. వచ్చి డోర్ తీయంగానే ఇంట్లోకి వెళ్ళడానికి. దానికి టపాకాయలు కాలిస్తే చాలా భయం పాపం. డోర్ దగ్గరే కూర్చొని ఉంది. డోర్ తీయగానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. చూడండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరగాయల కవర్లు తీసుకొచ్చేస్తాను. ఇదో సోడా ఫ్రిడ్జ్లో పెట్టు. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చా. నిన్న నెల్లూరుకి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను. మార్కెట్కి వెళ్తే మునక్కాయలు కొన్నాం. ఫస్ట్ మేము మునక్కాయలు అంటే చాలా ఇష్టం నాకు. మునక్కాయలు కొన్నాను. బాగుంటాయి చెట్టుకాయలు. 20 రూపాయలకు 3 కాయలు ఇచ్చారు. ఇదండి ఈ చిన్నకాయ అడిగి తీసుకున్నాము. ఇంకొక కాయ ఇమ్మంటే ఈ చిన్నకాయ ఇచ్చారు. 20 రూపాయలు ఈ మునక్కాయలు. మునక్కాయలు తర్వాత వచ్చేసి ముల్లంగి తీసుకున్నాను. ముల్లంగి ఏమేమి తీసుకొచ్చాను అన్నీ చూపిస్తాను. కిలో ముల్లంగి తీసుకున్నాను. బాగుంది. టమాటాలు కూడా తీసుకొచ్చాను. నిన్న మార్కెట్లో ఏం జరిగిందంటే బెండకాయలు మాత్రం కిలో 10 రూపాయలు. 10 రూపాయలు ఉన్నాయి కిలో బెండకాయలు.
ఒక 4 కిలోలు తీసేసుకుని రోజు తాలింపు పెట్టుకొని తిని బాగా అని చెప్పి మా ఆయన బెండకాయలని కవర్కి వేసుకుంటా ఉన్నాడు మార్కెట్లో అంగట్లోనే. ఆయన కవర్ ఇచ్చి కవర్కి వేసుకోమన్నాడు. తోటాకు, మామిడికాయలు, బెండకాయలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఇంటి దగ్గర అంగళ్ళల్లో పోతే అంగళ్ళకి వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ రేట్ అని చెప్తారు. అందుకని మేము ఎప్పుడు మార్కెట్ నుంచే తీసుకొచ్చుకుంటాను ఎక్కువ నేను కూరగాయలు. పచ్చిమిర్చి ఇవి వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు సంచి తీసుకొని పోవడం మర్చిపోయినాను. అక్కడికి వెళ్ళాక చిన్న చిన్నవన్నీ కవర్లలో కట్టుకోవాల్సి వచ్చింది. కాలీఫ్లవర్, ఇదైతే మరి నల్లగా అయిపోయింది కొద్దిగా. గోరుచిక్కుళ్ళు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. నిన్న నేను నెల్లూరుకి వెళ్ళి తెచ్చిన కూరగాయలన్నీ ఇప్పుడు మీరు చూడండి. ఇవేనండి నెల్లూరు నుండి వస్తా కూరగాయలు తీసుకొచ్చాం కదా. ముల్లంగి కిలో 30 రూపాయలు ముల్లంగి. టమోటాలు మాత్రం కొద్దిగా రేటు ఉన్నాయి, 50 రూపాయలు కిలో. పచ్చిమిర్చి, గోరుచిక్కుళ్ళు, తోటాకు, కాలీఫ్లవర్ పువ్వులు, బెండకాయలు, మామిడికాయలు, అల్లం ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. స్వీట్ కార్న్ 100కి 3 కిలోలు. నేను 50 రూపాయలకే తెచ్చుకున్నాను. ఎక్కువ తెచ్చుకున్నా వాడిపోతాయని. ఇవి నేను నెల్లూరుకి వెళ్ళి వస్తూ తెచ్చుకున్న కూరగాయలు. మునక్కాయలు లాస్ట్ అంతేనా. బెండకాయలు మాత్రం సలీసుకున్నాయండి. బెండకాయలు మాత్రం కిలో 10 రూపాయలేను. బెండకాయలు మాత్రం మరిగిన కొన్నాం మేము. కొత్తిమీర మాత్రం కొనలేకపోయాం. మార్కెట్లో కొత్తిమీర అడిగితే అంత కట్ట 50 రూపాయలు చెప్పారు. ఇంకా 50 రూపాయలు పెట్టి అంత గద్దు కొత్తిమీర కట్ట తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఉండదు, పాడైపోద్ది, మనకి ఎక్కువ రోజులు ఉండదు. అందుకే వద్దని చెప్పేసి కొత్తిమీర కొనకుండా వచ్చాను. మార్కెట్ నుంచి వస్తా ఫస్ట్ టైం మార్కెట్ నుంచి వస్తా కొత్తిమీర కొనకుండా వచ్చేసాను. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అలా తెచ్చుకుందాంలే అని కూరగాయలు అయితే కొనుక్కొచ్చుకున్నాను మొత్తం. నేను నెల్లూరుకి ముఖ్యంగా దీనికోసమే వెళ్ళానండి. మొన్న వర్షం వచ్చిన రోజు కరెంటు షార్టేజ్ వచ్చి మొత్తం హెడాపర్స్ అన్నీ కాలిపోయినాయి. దీనికోసం నాకు ఫోన్ కొని కొద్ది రోజులు, నెల కూడా అవ్వలేదు, వారంటీ ఉందంటే వారంటీ మీద ఇస్తారని చెప్పి వెళ్తే వారం రోజులైంది దీనికి బుక్ చేసి. కానీ వాళ్ళు నిన్న 4 గంటలకు వెళ్తే 7 గంటల దాకా సర్వీస్ సెంటర్లో అలాగే కూర్చోబెట్టారు మమ్మల్ని. కూర్చోబెట్టి 7 గంటలకు ఇచ్చారు. డబ్బులు కడితే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాము అంటున్నారు. వారంటీ ఉంది, 35,000 పెట్టి ఫోన్ కొని వారంటీ ఉంది కదా, మరి హెడ్ ఆఫర్ ఎందుకు ఇవ్వరు అని అంటే లేట్ అవుతుంది, అప్లోడ్ రావాలి, అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పేసి మమ్మల్ని 7 గంటల దాకా కూర్చొని పెట్టి అప్పుడు ఇచ్చారు దీన్ని. ఇప్పుడు తీసుకొచ్చి నేను ఇంకో రీజన్ అంటే దీనికోసం వెళ్తున్నాను కదా అని చెప్పేసి స్టవ్ కూడా తీసుకెళ్ళాను. స్టవ్ కొద్దిగా మంట రాకుండా కొంచెం సన్నగా వస్తా ఇబ్బంది పడతా ఉండేను వంట చేసేటప్పుడు. ఎలాగో వెళ్తున్నానని చెప్పేసి మా ఆయన ఆటోలో పెట్టుకొని తీసుకెళ్దాము స్టవ్ కూడా అంటే తీసుకెళ్ళిపోయాను. ఆ స్టవ్కి సర్వీస్ చేయడానికి 1000 రూపాయలు అడిగారు. ఓన్లీ సర్వీస్, ఏం రిపేర్లు ఏం లేవు, ఓన్లీ సర్వీస్. మంట స్లోగా వస్తుంది, చిన్నగా వస్తుందంటే సర్వీస్కి దానికి 1000 రూపాయలు అడిగారు. ఏం తగ్గించలే, 1000 రూపాయలు ఇస్తేనే చేస్తాము. నాకైతే 1000 రూపాయలకి ఇంకో స్టవ్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండేది చిన్న స్టవ్ అనిపించేసింది. సరే ఈసారికి చేపించుకుందాము,
అంత రేటు పెట్టి తీసుకున్నాం కదా, ఈసారి చేయించుకొని వాడుకున్నాము. మళ్ళీ ఇట్లా అయితే ఇంకెలాగో ఇంకా అప్పుడు కావాలంటే మార్చుకుందాంలే అనుకొని అదే చేయించుకొని తీసుకొచ్చాము. అతను 8 గంటలకి చేసిస్తానని చెప్పాడు. ఇంకా సర్వీస్ సెంటర్లో 7-7:30 అయిపోయింది అక్కడే టైము. 8 గంటలకు అక్కడికి వెళ్ళేసి స్టవ్ తీసుకొని వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 9 అండి, 9:10 కరెక్ట్గా అంత టైం అయింది పొయ్యి రావడానికి.